ప్రజావాణిలో మనతో పాటు తుక్కుగూడకు సంబంధించిన ఆ లేఅవుట్ బాధితులు ఉన్నారు. ఏంటి వాళ్ళ సమస్య ఏంటిది, లోపట్ల అధికారులు ఏమంటున్నారు అనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి తుక్కుగూడలో లేఅవుట్ సమస్య ఏంది? ఇక్కడున్న ప్రస్తుతం ప్రజావాణిలో మీ సమస్య ఎలా చెప్పుకున్నారు, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు? మా లేఅవుట్ 2015లో వేసిన హెచ్ఎండిఏ డ్రాఫ్ట్ అప్రూవ్ లేఅవుట్ హెచ్పిఆర్ గేట్వే. ఇట్ ఈస్ ఎట్ సర్దార్ నగర్ విలేజ్. 66 ఏకర్స్ లేఅవుట్ అది. అయితే అది లేక్ పక్కన ఉంది, రావిర్యాల లేక్ పక్కన ఉంది. ఆ లేక్ యొక్క వాటరు దాని ఎఫ్టిఎల్ బఫర్ జోన్ డిక్లేర్ చేయనందువల్ల దానిలో వాటర్ పెరిగిపోయి మా లేఅవుట్ మొత్తం ముంచేసింది. అది నౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ సబ్మెర్జ్డ్ into the water. అది 10 years నుంచి వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, కలెక్టర్ వాళ్ళు కానీ, తర్వాత హెచ్ఎండిఏ వాళ్ళు కానీ వాళ్ళ మధ్యలో ఈ ఇష్యూని సాల్వ్ చేయకుండా అది అలాగే చాలా రోజుల నుంచి అలాగే ఉండిపోయింది. దాన్ని సాల్వ్ చేయమని చెప్పి మళ్ళీ ప్రజావానికి వచ్చి లెటర్ ఇచ్చాము అందరం. ఇప్పుడు ఏదైతే మీ తుక్కుగూడలో చెప్తున్న లేఅవుట్ ఏ సంవత్సరంలో రిజిస్టర్ అయింది, అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? అది 2015. ఆ టైంలో అప్రూవల్ ఇచ్చారు హెచ్ఎండిఏ వాళ్ళు. డ్రాఫ్ట్ పర్మిషన్స్ అన్ని 2015లో ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు లేక్స్కు సంబంధించి అన్ని మార్చి వాటి లేక్స్ యొక్క వాటర్ లెవెల్స్ పెంచడం, అన్ని ప్రొటెక్షన్స్ కోసం సంబంధించి వాళ్ళు అలా చేయడం వల్ల వాటర్ లెవెల్ పెరగడం వల్ల లేక్లో వాటర్ని ఎక్కువ స్టోర్ చేయడం వల్ల అది లేఅవుట్లో కూడా వచ్చేసింది. సో మొత్తం లేఅవుట్ అంతా నీళ్ళలో మునిగిపోయి ఉంది. ఇప్పుడు ఏదైతే హైడ్రా విషయంలో చాలా వరకు ఆ తెరపైకి వచ్చింది, ఎఫ్టీఎల్ అంటూ బఫర్ జోన్ అంటూ ప్రస్తుతం ఉన్న అధికారులు ఏమంటారు? మీరు ఏదైతే సమస్య కూడా ఈ లెటర్ ఇస్తున్నాము అన్ని డిపార్ట్మెంట్స్కి. ఈసారి ఇప్పుడు 10 years అయింది, మాకు కూడా ఓపిక లేదు. ఇంకా ప్రతి డిపార్ట్మెంట్కి వీఆర్ గోయింగ్ టు గివ్ ఎ లెటర్ డైరెక్ట్గా అడ్రస్సింగ్ టు ఈచ్ డిపార్ట్మెంట్. హైడ్రా అవనివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, కలెక్టర్ అవనివ్వండి, రెరా అవనివ్వండి, ఇంకా ఇప్పుడు ప్రజావాణి, అన్ని డిపార్ట్మెంట్స్కి వీఆర్ గివింగ్ ది లెటర్స్. వీ విల్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ మంత్స్. ఎందుకంటే ఒక 3-4 months వెయిట్ చేస్తాము. We will because every lake is being surveyed now. Every lake they are surveying. 400 lakes ని సర్వే చేయడం కూడా అయింది. ఇంకా మా లేక్ ఎందుకు సర్వే చేయకుండా ఆపుతున్నారు? దాని స్టేటస్ ఏంటో, మా కరెక్ట్ స్టేటస్ ఏంటో, కరెంట్ స్టేటస్ ఏంటో చెప్పి అడుగుతలేము. మరి ఇప్పుడు మా కరెంట్ స్టేటస్ ఏందో ప్రజావాణిలో కానీ అధికారులకు చెప్పారా? ఆ లెటర్ ఇచ్చాము మేము. మీకు కన్ఫర్మేషన్ రెస్పాన్స్ వస్తుంది, వెయిట్ చేయండి అని చెప్తున్నారు. ఎన్నిసార్లు వచ్చారు ప్రజావానికి? ఇది నేను రావడం ఫస్ట్ టైమే. మా ఫ్రెండ్స్ కొంతమంది ఈ ప్రాబ్లంతోనే ఉన్న వాళ్ళు ఒక 1 year అవుతుంది ఇచ్చి. బట్ ఇప్పుడు ఎక్కువ మంది యాక్టివేట్ అయ్యి ఇప్పుడు నాలెడ్జ్ వస్తుంది అందరికి, జనాలకి. సో ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు ముందుకు వస్తున్నారు. రైట్, ఎట్లుంది మరి ప్రజాప్రభుత్వం అంటున్నది ఎట్లా చూస్తారు? వీఆర్ ప్రజలుగా మనం హోప్ పెట్టుకోవాల్సిందే. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్ జనాలకు ప్రాబ్లం ఉందంటే సాల్వ్ చేయాల్సింది గవర్నమెంట్స్. ప్రజాపాలన బాగుందంటారా? అది బాగుంది బాగలేదు అనేది నాకు సమస్య ఉంది, నేను వచ్చాను, నాకు సాల్వ్ చేయాలి ఇంతే. నువ్వు ఎవరన్నా గవర్నమెంట్ ఎవరు లేకపోతే ఇంకెవరు? 1 year బ్యాక్ మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము ప్రజావాణిలో. సో దానికి ఇక్కడ సబ్మిట్ చేస్తే హెచ్ఎండిఏ వాళ్ళకి అడ్రస్ చేయమని పంపించింది. హెచ్ఎండిఏ దగ్గర నుంచి రేరాకి వెళ్ళింది. రేరా నుంచి మళ్ళీ వాళ్ళు కాల్ చేసి సో అండ్ సో ఉంది అని చెప్పేసి వాళ్ళు అన్నారు. బట్ అది క్లియర్ లేదు. స్టిల్ ప్రాబ్లం అయితే ఎలా అవుతుందో అలానే ఉంది. మేము అడ్రస్ చేస్తున్నామని మెసేజ్ మాత్రం వస్తుంది, కానీ అవి కంప్లీట్గా సాల్వ్ కాలేదు. మా కేసులో మాత్రం 650 members మేము సఫర్ అవుతున్నాము. ఈ లేఅవుట్లో 650 members ఉన్నాము బాధితులము. మాకు కొంచెం న్యాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం గవర్నమెంట్. రైట్, ఏదైతే గత సంవత్సరం కాలంగా ప్రజావాణి ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ప్రజావాణిలో సంవత్సర కాలంగా ఈ లేక్ ఏదైతే ఆ లేఅవుట్ చుట్టూ తిరుగుతున్నా ఉన్నా ఇతర డిపార్ట్మెంట్లకు తింపుతున్నారు తప్ప ఇక్కడ కూడా మాకు పూర్తి స్థాయిలో సమాధానం దొరకట్లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇకనైనా ఇప్పుడైనా ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ అధికారులు పట్టించుకునే అవకాశాలు ఉన్నాయి లేవని మనం వేచి చూడాల్సిన అవసరం ఉన్నాయి.